వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలు కాపులను అనగదొక్కే ధోరణిలో ఉన్నాయని మాజీ ఎంపీ చేకొండి హరిరామ జోగయ్య ఆరోపించారు. ఈ మేరకు ఆయన పాలకొల్లులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి కాపు సంక్షేమ సేన కృషి చేస్తుందని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. జనసేన పార్టీ నమ్మిన సిద్ధాంతాలను అనుసరించి కూటమి విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ పార్టీ పరిపాలన చూసాం. వైఎస్ఆర్ పార్టీ కాపు కులస్తులకి వ్యతిరేకమైనటువంటి పార్టీగా ముద్రపడిందని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. కారణం ఏంటంటే ఏనాటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి కాపులు డిమాండ్ చేస్తున్నటువంటి రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టి కాపులకి కనీసం 5% రిజర్వేషన్స్ కూడా విద్యా ఉద్యోగాల్లో కలగజేయకుండా వారి నిర్ణయాలు తీసుకుంటూ, అలాగే కాపు సంక్షేమ సేన కోర్టులో కూడా గవర్నమెంట్ యొక్క వాదనలు చూస్తూ ఉంటే వారు కాపులకి ఏ పరిస్థితుల్లోనూ కూడా రిజర్వేషన్ సౌకర్యం కలగజేయడానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడుతున్నట్టుగా కనపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో కూడా రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీని నెగ్గించడానికి ఏమాత్రం కూడా కాపు సంక్షేమ సేన అంగీకరించలేదు. ఏమైనా సరే వాళ్ళని ఓడించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని నెగ్గించగలిగితేనే, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితేనే ఈ రిజర్వేషన్ అంశం ఒక కొలిక్కి వచ్చి ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వంలో ఈ రాబట్టుకునే అవకాశాలు ఏర్పడతాయనేటువంటిది ఈవేళ కనపడుతున్న విషయం. కాబట్టి ఈవేళ కాపు సంక్షేమ సేన ఏం పిలిపిస్తుందంటే, కాపు సంక్షేమ సేనలో ఉండేటువంటి ఓటర్ మహాశైలు అందరూ కూడా రాబోయే ఎలక్షన్స్లో బీసీని, ఎస్సీని, ఎస్టీని, మైనార్టీని కూడా కలుపుకుని, వీరందరూ కూడా కలుపుకుని ఈ కూటమి యొక్క విజయానికి మీ వంతు మీరు కృషి చేయాలని చెప్పేసి ఆ విధంగా ఆ ప్రభుత్వాన్ని రాబట్టుకోవడం ద్వారా కాపుల యొక్క సంక్షేమం, కాపుల యొక్క రిజర్వేషన్స్కి ముగింపు పథకాలని చెప్పేసి మీ అందరిని కూడా ప్రత్యేకించి కాపు సంక్షేమ సేన కోరుకుంటుంది. కాబట్టి కాపు సంక్షేమ సేన సభ్యులందరూ కూడా ఈ వారం రోజులు కష్టపడి వాళ్ళని నెగ్గించడానికి, అంటే ముఖ్యంగా జనసేన పోటీ పెడుతున్నటువంటి 21 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మాత్రం నెగ్గించడానికి గట్టి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కాపు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో కూటమిని ప్రజలు స్వాగతిస్తున్నారని, నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాలు కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్తో కలిసి మొగల్తూరు మండలం కాళీపట్నం నుంచి నర్సాపురం పట్టణం వరకు రోడ్ షో నిర్వహించారు. కూటమి చేపట్టిన ఈ ప్రచారానికి ప్రజలు భ్రమరథం పట్టారు. అడుగడుగునా మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ అవినీతి ఊబిలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వానికి ఓటమి తప్పదని అన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం కన్నా దోపిడీనే ఎక్కువగా జరిగిందని అన్నారు. అనంతరం జరిగిన ర్యాలీలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, కొవ్వలి నాయుడు, బీజేపీ రాష్ట్ర నాయకులు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం అసెంబ్లీలో శాసనసభ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, పొత్తూరు రామరాజు గారు, దంతులు నరేంద్ర గారు, బండారు మాధవనాయుడు గారు, కొవ్వలి మాధవనాయుడు గారు, డాక్టర్ ఎలపకుర్తి ప్రకాష్ గారు, పులపర్తి వెంకటేశ్వరరావు గారు, వీరందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ప్రచారం నిర్వహించడం జరుగుతాం. ఒక అపూర్వమైనటువంటి స్పందన కనపడతాం. మండు టెండలో సైతం మరి ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హారతులు ఇవ్వడం ద్వారా వేలాది మంది ప్రజలు దారి పొడిగిన స్వాగతం పలుకుతున్నారు. ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనుకున్న దానికంటే ఎక్కువగా ఉన్నది అనేటువంటి విషయం స్పష్టమవుతాం. అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో
జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి ప్రజలు పెద్ద ఎత్తున అంగీకారం తెలిపారు. ఈ కూటమిని ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు అనేటువంటి విషయం కూడా అర్థమైంది. మొన్న అమిత్ షా గారు చెప్పారు, నిన్న మోడీ గారు చెప్పారు, రేపు 11వ తారీఖున అమిత్ షా గారు భీమవరం రాబోతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలా, ఇంత అవినీతికరమైనటువంటి ప్రభుత్వం అధికారంలో అంటుకుంటానికి వీలు లేదనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను 7 శాసనసభ స్థానాలు, అందులో 4 తెలుగుదేశం పార్టీ, 3 జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు 7 అంటే 1+7 మొత్తం 8 కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో విజయం సాధిస్తారనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానుల ఏర్పాటుకు పార్టీ కట్టుబడి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు లోక్సభ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య అన్నారు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడి నుంచి పని ప్రారంభిస్తారని అన్నారు. అక్కడ జరిగిన దాన్ని నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా అక్కడున్న సంబంధించిన అధికారులకు కానీ లేకపోతే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అగ్నిమాపక సిబ్బందికి కానీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే అక్కడ చేరిన నాయకులందరూ కూడా పెమ్మసాని దగ్గర నుంచి కొత్తగా నోట్ల వాసన చూసి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మేము కూడా చూసాం. అది ముస్తఫా గారి మీద నెడతాం. ఇవాళ ఏదైతే ఆ ప్రాంతంలో మా ముస్తఫా గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం, ఎలాంటి వ్యక్తి అనేది కూడా లేదు. నోట్ల కట్ల కోసం వెళ్ళిన నాయకులు ఎలాంటి వారు, ఎలాంటి కుట్రలు చేస్తారో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడ ఎంపీ అభ్యర్థి పాపం ఆయనకి రాజకీయం అప్పుడే తొందరగా వంటబెట్టినట్టుంది. వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్ట అనేది కూడా తెలుసుకొని నేను చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్య అసలైనా బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా అతనికి. నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీకు డబ్బులు ఉన్నాయని డబ్బులు పడేసి ఎవరైనా నీ డబ్బులు పడేస్తే ఎవరైనా నమ్మేస్తారని నువ్వు భావిస్తూ ఉన్నావా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుష్ప్రచారాల పార్టీ మీకు ఆనవాయితీ. కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. రెండవది ఏదైతే మరి పొన్నూరు శాసనసభ్యుడిగా నువ్వు కూడా ఈ పార్లమెంట్లో పోటీ చేస్తున్నావు, నేను పోటీ చేస్తా ఉన్నా. పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరు చేశారో కూడా తెలుసుకోలేని పరిస్థితి నీది. 25 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి నేను చేశానని ధైర్యంగా చెప్తా ఉన్నా. నీ పార్టీ సభ్యుడు 20 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి ఏ పని చేయలేదని ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా చెప్తారు. కానీ గుడ్డ కాల్చి నెత్తి మీద వేసేట్టుగా ఊరిని ప్రతి దాన్ని కూడా మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. 750 ఎకరాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. లేదు స్క్రిప్ట్ రీడింగ్ చదువుతూ ఉన్నావు. నేను ఒకటి నిన్ను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నీ 5,705 కోట్ల ఆస్తి నా టేబుల్ మీద పెట్టు, నా ఆస్తి కూడా నేను నా టేబుల్ మీద ముందు పెడతా. నిజ నిర్ధారణ చేసి ఎవడు మైనింగ్ చేశాడో దాని గురించి తేల్చుదాం. ఎవరు మైనింగ్ చేశారు, ఎవరు దాని మీద సంపాదించారో మరి ప్రజలకు కూడా తెలియజేద్దాం. నువ్వు సిద్ధమేనా అని అడుగుతున్నా, నిన్ను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కానీ ఒక అబద్ధాలని ఇవాళ ఏదో నువ్వు డబ్బులు ఉన్నాయి కదా అని నువ్వు ఏది చెప్తే అది నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలియజేస్తా ఉన్నా. నీ రాజకీయం ఇవాళ కొత్తగా వచ్చావు నువ్వు రాజకీయానికి, అప్పుడే వంట పట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. డబ్బులు పడేస్తే పని అయిపోద్ది అనుకుంటా ఉన్నావు. నీ డబ్బులకి ఎవరు లొంగే పరిస్థితిలో ప్రజలు లేరు. నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్టు వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. శిఖరేశ్వరం చెక్ పోస్టు పక్కనే ఉన్న అడవిలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. రోడ్డు పక్కన యాత్రికులు పడేసిన కొబ్బరి చిప్పలను తినేందుకు వచ్చిన ఎలుగుబంటి యాత్రికుల కంటపడింది. ఎలుగుబంటిని చూసిన యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయం కావడంతో ఎలుగుబంటి అడవి నుంచి రోడ్లపైకి వచ్చినట్లు తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఏపీ ఎలక్షన్ కమిషన్ తీరుపై మాజీ మంత్రి రంగనాథరాజు ఫైర్. రైతులకు విద్యార్థులకు అందాల్సిన డబ్బులు నిలిపివేయడం సరికాదంటూ మండిపాటు. ప్రశాంత వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్.
ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన కాకినాడ కలెక్టర్ నివాస్. నూజివీడు మండలం బత్తువారిగూడెంలో భారీగా మద్యం స్వాధీనం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సిఐ వెంకటరమణ. కూటమి గెలుపు కోసమే పనిచేస్తామన్న మాజీ ఎంపీ హరిరామ జోగయ్య. కాపులను అణగదొక్కేందుకు జగన్ పనిచేస్తున్నారంటూ ఆరోపణ. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.